వెల్కమ్ టు AP23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో అంటే ప్రస్తుత అధికారం కూటమి చేతుల్లోకి వెళ్ళాక గతంలో పరిపాలన చేసినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో పదవులు అనిపించినటువంటి నేతలందరూ కూడా దరిదాపుగా ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకున్నటువంటి నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ నిత్యం మీడియాలో ఏదో ఒక సందర్భంలో ఒక హాట్ కామెంట్గా, ఒక హాట్ టాపిక్గా వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా రోజా, విడుదల రజని, మహిళా మంత్రులు కొంతమంది, పేరు నాని, అబ్బడి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కూడా నిత్యం ఏదో ఒక విధంగా ట్రోల్ అవుతుండేవాళ్ళు. మీడియా చర్చల్లో ఎక్కడో చోట చర్చకి దారి తీసేటువంటి అంశం కొన్ని హాట్ కామెంట్స్ చేసేవాళ్ళు, ఫైర్ బ్రాండ్స్గా పిలువబడేవాళ్ళు. సో ఈ ఫైర్ బ్రాండ్స్ అందరూ కూడా దరిదాపుగా అంటే గత ప్రభుత్వంలో పదవులు అనిపించే మంత్రులందరూ కూడా దరిదాపుగా ఓడిపోయారు. అందరూ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలే. అంటే ఆయన ప్రభుత్వం పరిపాలన, ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మూకుమ్మడిగా అందరి ఓటమికి కారణం అని చెప్పని విశ్లేషకులు, మేధావులు, ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అంచనా. సో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, రాష్ట్రంలో కొన్ని జరుగుతున్నటువంటి సంఘటనలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళిపోయినా స్పందించకపోవటం, మౌలిక వసతుల్ని సమకూర్చలేకపోవటం, కనీసం ఉపాధి కూడా రాష్ట్రంలో కరువైపోవటం, ఉద్యోగులు చూస్తే అభద్రతా భావంలో ఫీల్ అవటం, యువత చూస్తే ఉద్యోగ భద్రత అంటే జాబ్ క్యాలెండర్ లేక సమస్యలను ఎదుర్కోవటం, ఇలా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఇంటిలో ఉన్నటువంటి గృహిణి సైతం భర్త తీసుకొచ్చేటువంటి సంపాదన సరిపోక అన్ని రంగాల గృహిణులు కూడా, అన్ని రంగాల ప్రజలతో పాటు గృహిణులు కూడా, వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని కనబరిచారు. ఎందుకు కనబరిచారంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం DPTల ద్వారా సంక్షేమ పథకాలని మేము ప్రజలకు ఇస్తున్నామంటూ అర్హులకి అనర్హులకి అందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేటువంటి, అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తూ అవి కూడా పూర్తి స్థాయిలో అంటే అస్తవ్యస్తం చేసుకుంటూ, పరిపాలన అస్తవ్యస్తం చేసుకుంటూ అప్పుల్ని పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావడం, దేని మీద నియంత్రణ లేకపోవడం, ప్రధానంగా ఇటు పెట్రోల్, డీజిల్ మొదలుకొని వంట నూనెలు, కూరగాయలతో సహా ఉల్లిపాయలు, ఉప్పు, పప్పు, చింతపండు మీద కూడా అధికమైనటువంటి ట్యాక్స్ని ప్రభుత్వం ప్రజల మీద వేసినటువంటి పరిస్థితి. కూరగాయలు కూడా ఎక్కడ, నిత్యావసర వస్తువుల్లో కూరగాయలు కూడా ఎక్కడ కొనలేనటువంటి పరిస్థితి. కరోనాకి ముందు, కరోనా తర్వాత ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మార్పులు జరిగాయి. కానీ ప్రజలు ఎక్కడా కూడా సంతృప్తి వ్యక్తపరిచిన పరిస్థితి. అంటే మౌలిక సదుపాయాలు, అందరూ డెవలప్మెంట్ కోరుకున్నారు, ఉపాధి అవకాశాలు కోరుకున్నారు, ఉద్యోగ వసతి కోరుకున్నారు, మౌలిక సదుపాయాలు అన్నీ కోరుకున్నారు. కానీ ఇవెక్కడా కూడా రాష్ట్ర ప్రజలకు ఇవేవి అందుబాటులోకి రాలేదు. రాకపోవడంతో తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ ప్రభుత్వం మాకొద్దు, ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాకొద్దు అని చెప్పని రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగమే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల ప్రధాన కారణం. సో దీన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు వైసీపీ నేతలు? ఫైర్ బ్రాండ్స్గా పిలువబడిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఓడిపోయినటువంటి వీళ్ళందరూ ఈ నిజాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఈరోజు కూడా రీసెంట్గా రోజా గతం నుంచి అబ్బడి రాంబాబు ఈవీఎంలు గోల్ చేస్తున్నాడు. పోలవరం నీటిపారుదల శాఖ మంత్రిగా అతని బాధ్యతలు అప్పచెప్పి పోలవరం చెప్తే పూర్తి స్థాయిలో పోలవరాన్ని గాలి కుదిరేసి ఏమీ చేయకుండా చేతులెత్తేసి పోలవరం పూర్తి కాదని చెప్పినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గతంలో చేశాడు, మంత్రిగా చేశాడు, పోలవరం పూర్తి చేస్తున్నా అని చెప్పని తర్వాత జబ్బులు ధరిచి కనిపించకుండా పోయాడు. సివిల్ సప్లైస్లో కొడాలి నాని, ఇలా అందరూ కూడా, రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉంటూ పెద్ద ఎత్తున పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయకుండా పర్యాటనల పేరుతో, పర్యాటన శాఖ అభివృద్ధి పేరుతో ఆవిడ పర్యాటనలు చేశారని చెప్పని ఇప్పటికీ అపవాదం ఒకటి మూట కట్టుకుంది. సో వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే అంటే వీళ్ళు సలహాలు సూచనలు ఇవ్వటం మానేసి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్పడం మానేసి, ప్రజా విధానం ఎలా ఉందో చెప్పడం మానేసి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి తలూపారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు క్వార్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బయటకు వచ్చి బహిరంగంగా సీనియర్ నేతలు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ క్వార్టర్ ఎంతో కూడా ఆ క్వార్టర్ చేతుల్లో ముఖ్యమంత్రి కీలుబొమ్మలా ఉంటే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చేతుల్లో కీలుబొమ్మలా ఉండి మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఇదే పట్టుకుని 5 సంవత్సరాలు
కాలయాపన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. సో ఇప్పుడంతా కూడా ఈవీఎంల చుట్టూ ఈ రాజకీయాన్ని చేర్చేటువంటి పరిస్థితి. ఇటు అబ్బర్ రాంబాబు ఈవీఎంలు అంటున్నాడు, ఇటు పేరు నాని ఈవీఎంలు అంటున్నాడు. సో అదేవిధంగా రోజా కూడా ఈవీఎంలు అంటుంది. ఒక్కసారి మీరు ఈవీఎంల్లో పొరపాట్లు జరుగుంటే కనుక చట్టసభలకు వచ్చి ఏదన్నా ఒక చట్టసభలో అటు పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ మీ ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో మీ ఎంపీలు ఉన్నారు, శాసన మండలిలో మీ ఎమ్మెల్సీలు ఉన్నారు, మీరు కూడా 11 మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరన్నా కూడా చట్టసభకు వచ్చి ఈ చట్టసభలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని కనుక మీరు ఒక ప్రశ్న లేవనెత్తగలిగితే అది సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. సో 1 month మీకు ఒక సమయం ఇస్తారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది ఆధారాలతో చాటు తీసుకొచ్చి అటు సుప్రీంకోర్టు సమర్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఇదో పెద్ద సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాంటిది ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. చట్టసభల్లో మాట్లాడకుండా మీడియా ముందు, ప్రైవేట్ వ్యక్తుల ముందు, ప్రైవేట్ మీడియా ముందు ఇలా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. కానీ మేము గెలిచాం, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, మేము పరిపాలన చేసాం, ఇంత దారుణంగా ఓడిపోయేటువంటి అంత దారుణంగా పరిపాలన చేయలేదు. రోజా మీద అపవాదులు బోళ్ళని ఉన్నాయి. తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కూడా చాలామందిని వేసుకెళ్తుంది, ఆవిడ టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటుంది, లెటర్లు అన్అఫీషియల్గా తీసుకుని తిరుపతి ఆదాయానికి లక్షల కొద్దీ గండి కొడుతుంది అనేది అపవాదులు ఉన్నాయి. అదేవిధంగా పర్యాటక శాఖలో ఆమె చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది అనేది ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి మంత్రి కూడా తాను చేసినటువంటి శాఖలో అవినీతి చేశారనేది మీ మీద బోల్డని ఎలిగేషన్స్ ఉన్నాయి. సో మీ మీద బోల్డని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ కాకముందు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు, మైనింగ్ నుంచి ఇసుక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. రాష్ట్రంలో ఇసుక మైనింగ్ మీద భారీ దోపిడీ జరిగిందని, గంజాయిని విచ్చలవిడితనం చేశారని, మాదక ద్రవ్యాలని నియంత్రించే క్రమంలో నియంత్రణ ఎక్కడా కూడా జరగలేదనేది. సో ఎన్నో అంశాలు ఆ పార్టీకి అనుసంధానమై ఉండి ఎన్నో రకాలుగా ప్రజల్ని ఇబ్బందులు గురి చేసి ఎక్కడా కూడా ఎందుల్లోనూ మీ ఒక స్ట్రాటజీని చూపించుకోకుండా, మీ సక్సెస్ఫుల్ జర్నీ ఏ అంశంలోనూ చూపించుకోకుండా 5 ఏళ్ళు మీరు చేసినటువంటి జర్నీ ఏదైతే ఉందో అది 100% ఫెయిల్ అయిన తర్వాత మీకు 11 సీట్లకి పరిమితం అయ్యారు. 40% ఓట్లు వచ్చినప్పటికి కూడా గెలిచినటువంటి అభ్యర్థులు కూడా నామమాత్రపు గతంలో అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎప్పుడు భారీ మెజారిటీ వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి తగ్గిపోయింది. కారణం అంటే ప్రజా వ్యతిరేకత. ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాముగా బూతులకు వచ్చి నిలబడి ఓట్లు వేశారనేది 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మీలో ఎవరైనా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనో, లేదంటే కనుక ఈవీఎంలని అడ్డం పెట్టుకుని గెలిచారనో, లేదంటే ఇంకేదన్నా చెప్పాలని మీరు అనుకుంటే కనుక ఇటు చట్టసభల్లోకి వచ్చి మీరు అంశాన్ని చెప్పొచ్చు. నిర్భయంగా అంశాన్ని చెప్తే కనుక దాని మీద త్వరగతిన దాని మీద పెద్ద ఎత్తున విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఏమి మీరు ప్రూవ్ చేయలేకపోతే కనుక మీరు దేశద్రోహం కింద కేసులు కూడా మోయాల్సి వస్తుంది. ఈవీఎంల గురించి మాట్లాడడం అనేది మీకు సర్వసాధారణం, సరిపాటి అని అనుకుంటున్నారు, కానీ అది పరిపాటి కాదు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం చేశారంటే భారత ఎన్నికల సంఘాన్ని ఆ నియమావళిని వ్యతిరేకించడమే కాకుండా భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాల్ని అన్నింటినీ కూడా తప్పుపట్టడం, అంటే భారత రాజ్యాంగాన్ని మీరు తప్పుపట్టడం. భారత రాజ్యాంగాన్ని మీరు ఒక ఎలక్ట్రానిక్ ఐటెంతో పోల్చి భారత రాజ్యాంగాన్ని మీరు తప్పుపడుతున్నారు అంటే మీకు అంటే మీ మీద చట్టపరమైన చర్యలు కూడా పెద్ద ఎత్తున ఉండాలి. గతంలో 151 స్థానాలు మీరు గెలిచినప్పుడు సో అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగినాయి అనేది అప్పుడు మీ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా? అప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అంటే కాదని మీరు ఎలా గగ్గోలు పెట్టారు? ప్రజలు మా వైపు ఉండి ఓట్లు వేశారని చెప్పారు. 5 ఏళ్ల తర్వాత మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అంటే మీ సొంత డబ్బులైతే కాదు, మీ సొంత ఖజానా కాదు, రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు కాబట్టి ప్రజలు అది గుర్తెరిగి మీకు ఓట్లేయలేదు. మీ సొంత డబ్బులు ఇచ్చుండే కనుక మీ సొంత డబ్బులతో తీసుకుని ప్రజలు ఓట్లేయకపోతే, లేదంటే మీ సొంత డబ్బులు మీరు ఇచ్చుంటే కనుక ప్రజలకు మేము సొంత డబ్బులు ఇచ్చాం కాబట్టి ప్రజలు మా సొంత డబ్బులు తీస్తున్నారు, మాకు ఓట్లు వేశారు, ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పేది అనుకుంటుంది. రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసి ఎవరికి ఏ ఉపాధి లేకుండా చేసినటువంటి నేపథ్యం అది చాలా 5 ఏళ్ళు ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా పారిశుద్ధ్య కార్మికుల నుంచి ప్రతి ఉద్యోగి కూడా ఎవరు కూడా ధర్నా చేయనటువంటి వ్యక్తి అంటూ లేరు గవర్నమెంట్లో. సో ఇన్ని మైనస్లు మీ దగ్గర పెట్టుకుని మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేదని బాధపడడంలో అర్థమే లేదు. సో ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టసభలకు వచ్చి మాట్లాడండి.